ओ शांति। ओ शांति। ओ शांति। ओम शांति। నేను ఆత్మ బంధన ముక్తుడను. సదా పరమాత్మ సన్ముఖంలో పరమాత్మ ఛత్రఛాయలో ఎంతో ఆనందాన్ని అనుభవించే వారిని ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. मुरली डेट 4/7/2025। आज का हेडिंग मीठे बच्चे बंधन मुक्त बन सर्विस में तत्पर रहो, क्योंकि इस सर्विस में बहुत ऊंच कमाई है। 21 जन्मों के लिए तुम वैकुंठ का मालिक बनते हो. సో ఈరోజు పరమాత్మ మనకు ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఇచ్చారు. బంధన ముక్తులుగా అవ్వండి అంటే రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి సాధు సన్యాసులాగా అడవులకు వెళ్ళిపోవడమా? కాదు. ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా చేత్తో పని చేయాలి, బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేయాలి. ఏదైనా వారు నన్ను నడిపిస్తున్నారు అని భావిస్తే ఆ రెస్పాన్సిబిలిటీ పక్కా పరమాత్మ తీసుకుంటారు. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం, మనం అది ఇవ్వట్లేదు, మన మన దగ్గరే పెట్టుకుంటున్నాం. సో ఆటోమేటిక్గా ఏమంటున్నాం, నాకు ఇన్ని బంధనాలు ఉన్నాయి, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అంటున్నారు. సో బాబా అయితే చెప్తున్నారు, మీరు బంధన ముక్తులుగా చూడండి, ఆ టాస్క్ ఇంకెంత చక్కగా ఫుల్ఫిల్ అవుతుందో. సేవలో తత్పరులై అవ్వండి. మనస వాచ కర్మన ఏ పని చేస్తున్నా సేవాని భావించండి. సేవాని భావిస్తేనే మీ దగ్గర సంపాదన, ఉన్నతమైన కమ్మాయి సంపాదన అవుతుంది. 21 జన్మలంటే సత్య త్రేతాయుగాలు మీరు వైకుంఠానికి యజమానిగా, అంటే అంత డివైన్, అంత ఎలివేటెడ్ సోల్స్ గా మీరు అవ్వగలరు. సో బేసిక్ పాయింట్, నేను ఆత్మాని కాకుండా నేను ఒక శరీరం అని భావిస్తే నాకు ఈ శరీరానికి ఎన్నో పెయిన్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, బాధలు ఉంటాయి. అవన్నీ మనని డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాయి. క్వైట్ ఆపోజిట్, నేను ఒక సోల్ కాకపోతే ఈ శరీరాన్ని నడిపిస్తున్నానని భావిస్తే ఫస్ట్ ఈ సోల్ని మనం రీఛార్జ్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా నేను బంధనాల నుంచి, అది శారీరక బంధం అవ్వచ్చు, రిలేషన్స్ బంధం అవ్వచ్చు, ఒక జాబ్ బంధనం అవ్వచ్చు, వస్తు వైభోగాలతో కనెక్షన్ బంధనం అవ్వచ్చు. ప్రశ్న, हर एक बच्चों को कौन सी आदत डालनी चाहिए? मुरली की पॉइंट पर समझाने की। ब्राह्मणी टीचर अगर कहीं चली जाती है तो आपस में मिलकर क्लास चलानी चाहिए। अगर मुरली चलना नहीं सीखेंगे तो आप सामान कैसे बनाएगा? ब्राह्मणी बिगर मूंझना नहीं चाहिए, पढ़ाई तो जब सिंपल है, क्लास चलाते रहो या प्रैक्टिस करनी चाहिए. సో ఈరోజు పరమాత్మ అందరికీ ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక అలవాటు మీలో ఉండాలి అని చెప్పారు. ఏంటి అలవాటు? మురళి పాయింట్ పైన అర్థం చేయించడం. ఒకవేళ టీచర్ సెంటర్స్ లో టీచర్స్ లేకపోతే పరస్పరం కలిసి మురళిని అర్థం చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం మురళిని మీరు నడిపించలేకపోతే, మురళి మీకు అర్థం కాకపోతే ఇంకా మీరు వేరే వాళ్ళకి ఇంకేం అర్థం చేయిస్తారు? అరే టీచర్ లేదు కదా అనే సంశయంలో పడకండి. మురళి చాలా సింపుల్. జ్ఞానం ఏంటి? ఆత్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం, సృష్టి చక్రం యొక్క జ్ఞానం, ఆత్మను ఎలా పవిత్రంగా చేసుకోవాలో జ్ఞానం. సో మీరు క్లాస్ ఎలా నడిపించాలి దానిపైన కూడా మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. గీత్, मुकड़ा देख ले प्राणी जरा आपका दर्पण में, पुण्य है कितना पाप है कितना. ఏ ప్రాణి,
నీ మనస్సు అనే దర్పణంలో చూసుకో, నువ్వెన్ని పుణ్యం చేశావు, ఎంత పాపం చేశావు అని. बच्चे जब सुनते हैं तो अपने को आत्मा निश्चय कर बैठे या निश्चय करे बाप बाप परमात्मा हमको सुना रहा है. మరి పిల్లలైన మీరు అర్థం చేసుకునేటప్పుడు భావించాలి, స్వయం పరంపిత పరమాత్మ మనకి టీచర్ గా అయ్యి మనల్ని చదివిస్తున్నారు. పరమాత్మ పైన ఎంతో నిశ్చయం అనేది ఉండాలి. యహ డైరెక్షన్ అథవా మత్ ఏక్ బాప్ హీ దేతా హే. స్వయం ఆత్మాని భావించండి అనే డైరెక్షన్ పరమాత్మ ఒక్కరే ఇవ్వగలరు. వారిదే శ్రీ మతం అని అంటారు. శ్రీ మాన శ్రీ అనగా శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. వారే ఉన్నతో ఉన్నతమైన తండ్రి, వారే ఉన్నతో ఉన్నతమైన భగవంతుడు. बहुत मनुष्य है जो उस लव से परमात्मा को बाप समझते नहीं है, पर शिव को भक्ति करते परंतु प्यार से याद करते, परंतु मनुष्य को कहा दिया सभी में परमात्मा है तो लव किसके साथ होता है. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, భగవంతుడు సర్వవ్యాపి అని చేశారు. కోన కోనాల్లో భగవంతుడు, ప్రతి మనిషిలో భగవంతుడు అని. అదైతే ఇంపాసిబుల్ కాదు. భగవంతుడా అని ప్రే చేస్తారు, అదే భగవంతుడిని సర్వవ్యాపి అని అనేస్తారు. సో ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఉంటే ఇంకా ఎలా పరమాత్మని చాలా ప్రేమగా తలుచుకోవడం జరుగుతుంది? అది రాంగ్ అని మనకు తెలుసు. మనం వేరే వాళ్ళకి అర్థం చేయించేటట్టు ఉండాలి. भक्तों में जब कोई दुख व रोग आदि होता है तो प्रीत दिखाते हैं, कहते हैं भगवान रक्षा करो. बच्चे जानते गीता में श्रीमद् भगवान के मुख से गाई गई है. భక్తుల్లో కూడా ఎవరికైనా దుఃఖం కలిగినా, శరీరానికి రోగం వచ్చినా భగవంతుడా నన్ను నువ్వే రక్షించాలి అంటారు. ఒక పక్క అంటారు భగవంతుడా సర్వవ్యాపి, ఎక్కడ చూసినా నువ్వే అంటారు. ఇంకొక పక్క వారికి దుఃఖం జరిగితే అప్పుడు రండి, కిందకి రండి, నన్ను రక్షించండి అంటారు. సో యాక్చువల్లీ పరమాత్మ సర్వవ్యాపి కాదనే పరిచయం ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం అలాంటి భగవంతుడి శ్రీమతం పైన నడుస్తున్నాము. మరి వారేం చెప్తున్నారు? మీ ముఖాన్ని, మీ మనసు అనే దర్పణాన్ని మీరు చూసుకోండి అని అంటున్నారు. వారు మనకు ఒక శ్రీమతాన్ని ఇస్తున్నారు. एक ही भारत की गीता है जिसका प्रभाव बहुत है. एक गीता ही भगवान की गाई हुई. भगवान कहने से एक निराकार तरफ दृष्टि जाती है. ఒకే ఒక భగవంతుడు, వారే సత్యమైన గీతను వినిపిస్తారు. వారే నిరాకారుడు, వారి వైపే అందరి దృష్టి వెళ్ళడం జరుగుతుంది. अंगुली से इशारा ऊपर करेगा, శ్రీ కృష్ణ के लिए ऐसे कभी नहीं कहेगा. భగవంతుడు ఎక్కడ అంటే అందరి ఏలు పైకి వెళ్ళిపోతుంది. మరి శ్రీకృష్ణుడు ఎక్కడ అంటే శ్రీకృష్ణుడు ఇక్కడ తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకుంటారు, మనకి ఫిజికల్ గా కనిపిస్తారు. అంటే శ్రీకృష్ణుడు దేహదారి కదా, దాని అర్థం అతను అక్కడ ఉండరు, అతను ఇక్కడే ఉంటారని కదా. तुमको अब उसके साथ संबंध का पता पड़ा, इसलिए बाबा को याद करे थे उसको प्रीत रखो. కానీ ఇప్పుడు పిల్లలైన మీకు పరమాత్మ ఎవరు, వారితో రిలేషన్ ఏంటి, ఇవన్నీ మీకు తెలిసాయి. మరి ఇప్పుడు మీరు పరమాత్మతో ప్రీతి అనేది పెట్టుకోవాలి. ఆత్మ అప్నే బాబా కో యాద్ కర్తే వహీ భగవాన్ బచ్చోं को పడా రహా హే. ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. మరి పిల్లలైన మనం వారి నుంచి చదువుతున్నాము. యస్తాయి నషా రఖనా చాహియే. స్వయం భగవంతుడే పరమాత్మ నన్ను చదివిస్తున్నారు. స్థిరమైన నష, సంతోషం మీలో ఉండాలి. ఇలా అయితే భావించకండి, టీచర్ లేకపోతే మురళి ఎలా వినాలి, టీచర్ లేకపోతే క్లాస్ ఎలా ఉంటుంది, సెంటర్స్ ఎలా నడుస్తాయి అనేది కాదు. పిల్లలైన మీరు కూడా ఇతరులకి అర్థం చేయించేటట్టు తయారవ్వాలి. అంత కాన్ఫిడెన్స్ అనేది మీలో మీరు డెవలప్ చేసుకోవాలి. బాప్ సమझाते हैं भक्ति मार्ग भी ड्रामा में नूंद है, భక్తి చల్తా హే, ఖేల్ బనా హువా హే. భక్తి కూడా డ్రామాలో ఫిక్స్ అయిపోయి ఉంది. ఈ ఆట ఇలా నడుస్తుంది.
భక్తి మార్గం పూర్తిగా వేరు. ఈ ఆటలు నడుస్తూనే ఉంటాయి. జ్ఞానం, భక్తి, వైరాగ్యం, ఈ విధంగా మీరు అర్థం చేసుకోవటం జరుగుతుంది. జ్ఞానం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, వైరాగ్యం అంటే ఏంటో కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వైరాగ్యం అంటే ఈ పాత ప్రపంచం, పాత సంబంధికుల పైన కంప్లీట్ బుద్ధి ద్వారా డిటాచ్మెంట్. మరి ఇప్పుడు ఇది ఉన్నదే పాత ప్రపంచం, దీన్ని మర్చిపోవాల్సిన అవసరం ఉంది. మరి కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దృష్టి ఎలా అయిపోయింది, క్రిమినల్ దృష్టి అయిపోయింది, తమో ప్రధానమైన దృష్టి అయిపోయింది. స్వయానికి స్వయం ఎలా నడుచుకుంటున్నాం అనే రియలైజేషన్ కూడా ఎవ్వరూ చేసుకోవట్లేదు. కానీ ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేస్తున్నారు. భవిష్య 21 జన్మలు స్వర్గ రాజ్య పదవి పొందడానికి మీరిప్పుడు శ్రమ చేస్తున్నారు. సర్వ గుణాలతో ఒకప్పుడు సంపన్నంగా ఉండేవారు, ఇప్పుడు మీరలా తయారవుతున్నారు అనే బేసిక్ పాయింట్ सदा गुर्तुपेट्टुकोवाली. धारणा, अंदर जो ईर्ष्या आदि की पुरानी आदत है उसे छोड़ आपस में बहुत प्यार से मिलकर रहना ही. ईर्ष्या के कारण पढ़ाई नहीं छोड़ना है. లోపల జలస్, ఈర్ష, ఈ పాత అలవాట్లు ఇంకా మీలో పెట్టుకోకండి. పరస్పరం ప్రేమగా మలుచుకోండి. కొంతమంది పిల్లలు ఈర్ష కారణంగా చదువుని కూడా వదిలేస్తారు. इस पुराने सड़े हुए शरीर का बांध छोड़ देना है. भ्रमरी की तरफ ज्ञान की भूभू करो. ఇది పాత, ఇది ఎంత పాత శరీరం. బాబా ఇంకేం చెప్తున్నారు, ఇది కుళ్ళిపోయిన శరీరం అంటే ఆ విధంగా తమో ప్రధానంగా అయిపోయింది. నేను దీనిపైన ఎంతో ప్రీతి పెడుతున్నాను. యాక్చువల్లీ శరీరాన్ని నడిపించే సోల్, ఆత్మ పైన అంత ఫోకస్ పెడుతున్నానా చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని మన సమానంగా తయారు చేసే సేవ చేయాలి. ఇదే ఒక ఆత్మిక బిజినెస్, ఆత్మిక వ్యాపారం అనేది చేయాలి. वरदानम, मनसा बंधनों से मुक्त, अतीन्द्रिय सुख की अनुभूति करने वाले मुक्ति दाता भव. మనస బంధనాల నుంచి ముక్తులుగా అవ్వాలి. సదా అతీంద్రియ సుఖం అనే ఉయ్యాలలో ఊగుతూ ఉండాలి. ఈ ఉయ్యాల ఈ సంగమయుగం యొక్క విశేషత. మనస ఎలాంటి సంకల్పంలో కూడా ఎలాంటి బంధనం అనేది రాకూడదు. అతీంద్రియ సుఖం, ఆంతరిక సంతోషం అనేది ఉండాలి. వ్యర్థ సంకల్పం, ఈర్ష, సోమరితనం, అసూయ, ఈ సంకల్పాలు ఏవి రాకూడదు. ఆ సంకల్పాలు అన్నీ ఉన్నాయంటే నేను ఒకరి పైన నెగిటివ్ ఆలోచిస్తున్నాను, జెలస్ థాట్స్ జనరేట్ చేస్తున్నాను, వాళ్ళ పైన దుఃఖం యొక్క థాట్స్ ని జనరేట్ చేస్తున్నానంటే నా మనసు ఎంతో బంధింపబడి ఉంది. సో ఫస్ట్ ఆ మనసుని మనం ఫ్రీ చేసుకోవాలి. ఎవరిని దోషిగా భావించకూడదు. ప్రతి ఒక్కరూ ఎలా అనేది ఒక చెకింగ్ పవర్ అనేది ఉండాలి. స్లోగన్, ऐसा खुशियों की खान से संपन्न रहो तो आपके पास दुख की लहर भी ना आए. ఎంత సంతోషంతో సంపన్నంగా ఉండాలంటే అసలు దుఃఖం అనే అలలు మన దగ్గర కూడా రాకూడదు. అంత సంతోషంలో ఇమిడిపోవాలి. నిజంగా మన లైఫ్ అంత సంతోషంగా ఉందా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది మనం హోంవర్క్ గా తీసుకుందాం. నేను సంతోషకరమైన ఆత్మను. ఐ యామ్ అ హ్యాపీ సోల్. రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ ఎంతో సంతోషకరమైన ఆత్మను. సదా సంతోషంతో ఈ శరీరాన్ని నడిపించే వారిని, సంతోషంతో సదా మునిగిపోయే వారిని, సంతోషం నా బలం,
సంతోషం ప్రతి అలవాటును మారుస్తుంది. నేను ఆత్మ ఎంతో పవిత్రమైన వారిని, యోగి ఆత్మను. నేను ఆత్మ నిరాకారి పరంపిత పరమాత్మకు దివ్యమైన పిల్లవాడిని. నేను ఆత్మ ఎంతో బుద్ధి ద్వారా సంతోషాన్ని ఎక్స్పీరియన్స్ చేసేవారిని. నేను ఆరోగ్యంగా ఉన్నట్టయితే నా సంతోషం డబల్ అవుతుంది. మరి దానికోసం నేను ఆత్మ ఎంతో ఆనందమయమైన ఆత్మగా ఉంటూ ప్రతి ఒక్కరి నుంచి సంతోషాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాను. సంతోషం నా నిజ స్వరూపం. I, the soul, stay in an unlimited happiness of joy and being a blissful being. I am the God's favorite child. I experience the path of the Supreme Father. He's everything to me. He showers me the radiations of love onto me. I, the soul, experience the Father right in front of me. I am the God's favorite child. In the middle of the forehead belongs to the body. I, the soul, a divine personality. I always experience the happiness within me and try to reciprocate this journey through means of happiness. Om Shanti, Shanti, Shanti. I, the soul, a divine personality. I always experience the impurity of the others and purity of myself. Om Shanti, Shanti, Shanti. నేను ఆత్మ ఎంతో సంతోషకరమైన వారిని, సదా సంతోషంగా ఉంటూ సంతోషపు కిరణాలను వ్యాపింపచేస్తాను. ఓం శాంతి.